చచ్చిన శవాలకి దిక్కు లేదు, నార్మల్ డెత్ అని రాసి పంపించారు. ఎన్ని జరిగినాయి అట్లాంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో? అవును. అదే ప్రభుత్వ హాస్పిటల్లో ఎంత బాధ్యతగా చూశారు, ప్రాణాలు కోల్పోయారు డాక్టర్లు. అవును. కానీ ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చేయమని చెప్పలేదే. ఎందుకు? కంపల్సరీ డ్యూటీ బౌండ్ అవుతారు, అలాగే మైండ్ అవుతారు. ఇంకొకటి, ప్రభుత్వ హాస్పిటల్కి రోజుకి వస్తున్న వాళ్ళందరూ మనుషులు కాదా, పేదలు కాదా? వాళ్ళందరూ ఎవరు? ఈవెన్ మధ్యతరగతికి కూడా సరిగ్గా నువ్వు వసతి కల్పిస్తే వీళ్ళు కూడా పోతారు అక్కడికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రమంగా ఫైనాన్షియల్ లాసెస్లోకి జనాలు వెళ్ళిపోతే గవర్నమెంట్ హాస్పిటలే లెక్క. ఇప్పుడు మనం ఏదో కొద్దిగా ఎక్కువ జీతాలు సంపాదిస్తున్నాం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాం. కానీ మనం మొదటి నుంచి ఎక్కడ చూపించుకున్న వాళ్ళం? ప్రభుత్వ హాస్పిటల్లోనే కదా. నేను ఈవెన్ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చా కూడా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి, నా పంటికి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో చేయించుకున్నాను నేను. తర్వాత వేరే ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అది కూడా వేరే తెలిసిన ఆయన పంపిస్తే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుని చేయించుకున్నాను. అట్లాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రభుత్వ డాక్టర్ దగ్గరికి మాట్లాడుండేవాడిని. తర్వాతన మనం ఏది ఇన్పేషెంట్ దాడినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉండట్లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నాం. ఏది ఇన్పేషెంట్ అంటే రూమ్ కావాలి, రూమ్తో పాటుగా చూసుకునేందుకు స్టాఫ్ ఉండాలి, అది తగిన విధంగా ఉండట్లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్. మరి ఇప్పుడు డెలివరీస్ ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరుగుతున్నాయి కదా, డెలివరీస్ జరుగుతున్నాయి కదా, ప్రసూతి వైద్యశాలలు ఉన్నాయి కదా, ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ వార్డులు ఉన్నాయి కదా, నడుస్తున్నాయి కదా. అక్కడ ఎంతమంది మనుషులు ఉంటారు?